హలో ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? మన సంక్రాంతికి టోర్నమెంట్ జరుగుతున్నాయి. అయితే మన వాళ్ళు ఆడుకుంటూ వచ్చారంట. ఇప్పుడు వచ్చేసి సెమీఫైనల్కి వచ్చారు. మా ఫ్రెండ్ అంజీ అని వాళ్ళ టీం ఒకటి ఉంది. సరే ఖాళీగానే ఉన్నావు కదా, రా మా మ్యాచ్ ఉంది చూద్దు కానీ అంటే వచ్చాను నేను. వీళ్ళు ఏం చేశారు తెలుసా? టాస్ గెలిచి మరీ ఫీల్డింగ్ ఎంచుకున్నారు. అది కాక కొంచెం 11 ఏమో అవుతుంది టైము. అప్పుడే ఎండ వస్తుంది. ఇంకా ఇప్పుడు ఫీల్డింగ్ చేసి మళ్ళీ బ్యాటింగ్ వచ్చేప్పటికి ఫుల్ ఎండ అయింది. అప్పుడు కలిసిపోతారు. అదిగో వస్తున్నాడు కదా, అతనే మా ఫ్రెండ్ అంజీ. బౌలింగ్ చేస్తున్నాడు చూడండి మా ఫ్రెండ్. ఫస్ట్ బాల్కి అవుట్. వికెట్. పవర్ ప్లేని చక్కగా వినియోగించుకున్నాడు అనుకోవాలి, కానీ పవర్ ప్లేలో చక్కగా ఫీల్డర్ పొజిషన్ పెట్టి మొదటి వికెట్ కోల్పోవడం జరిగింది. అంబేద్కర్ లారెన్స్ ఫస్ట్ బాల్ వేసాడు. బౌలింగ్ అండి. పవర్ ప్లేని వినియోగించుకుంటూ రోడ్డు ఫస్ట్ బాల్కి ఫస్ట్ వికెట్ తీసేసాడు. మొదటి వికెట్ కోల్పోవడం జరిగింది అంబేద్కర్ లారెన్స్. రెండవ బ్యాట్స్మెన్ మిస్టర్ పవన్. స్ట్రైక్ లో కొత్త బ్యాట్స్మెన్ పవన్. పవన్ టు అంజీ, అంజీ టు పవన్. అంబేద్కర్ లెవెన్స్ వర్సెస్ డ్రామా లెవెన్స్. రెండో చెంకుర్తి టీంలో టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న డ్రామా లెవెన్స్ డ్రామాని భలే అద్భుతంగా స్టార్ట్ చేశారు. మొదటి బంతినే వికెట్. డిఫెన్స్ పవర్ ప్రీవియస్ బంతి వికెట్ దొరికినప్పటికీ చక్కని బంతిని వెరీ గుడ్ డిఫెన్స్ ఆడాడు పవన్. డిఫెన్స్ నైస్ బౌలింగ్ నుంచి బ్యాక్ టు బ్యాక్ డాట్ బాల్స్. మరోసారి లక్ష్య బాల్ మంచి చివరి బాల్. అంపైర్ కాల్ చివరి బాల్. మొదటి పరుగు 5 రూపాయలు వచ్చింది అంబేద్కర్ లెవెన్స్ కి. 1 for 1 ఫస్ట్ ఓవర్. మరోసారి లక్ష్య బాల్ బంతి చక్కగా ఫీల్డర్ వద్దకు సింగిల్. పవన్ ఖాతాలో మొదటి సింగిల్. టీమ్ స్కోర్ 2. బ్యూటిఫుల్ bowling and beautiful single between the wickets. Pawan and Suresh. Opener గా దిగిన సురేష్ స్ట్రైక్ లో. సురేష్ టు అంజీ, అంజీ టు సురేష్. After batter బంతి ఒక కాల్ చివరి బాల్. Another extra run comes to Ambedkar Lawrence. కొట్టిన 3 పరుగులు 2 పరుగులు వేడిగానే ఉన్నాయి, చూడాలి మరి. మరొకసారి ఆఫ్టర్ బాటర్ బట్టి చక్కగా కీపర్ చేతులకి డాట్ బాల్. ఆఫ్టర్ బాటర్ ఉన్న లైన్ ని చక్కగా వినియోగించుకుంటూ నీట్గా కీపర్ చేతులకి బాల్ వేసుకోవడంతో డాట్ బాల్. బ్యూటిఫుల్ బౌలింగ్ అండి. ప్రకాష్ షాట్ పాయింట్ దిగిన బంతి చక్కగా సింగిల్. ఓవర్ కంప్లీటెడ్. అజయ్ టు అంజీ. ఓకే, ప్లేయింగ్ లెవెన్.
షాట్ పాయింట్ తీసుకుంటే బ్యూటిఫుల్ గ్లాస్ షాట్ అనేది వచ్చాడు. బ్యూటిఫుల్ బ్యాటింగ్ వచ్చి తన ఖాతాని 2 పరుగులతో స్టార్ట్ చేశాడు. బ్యూటిఫుల్ బ్యాటింగ్. ప్రయత్నం కానీ కనెక్ట్ అవ్వలేదు. సిద్ధార్థ్ బ్యూటిఫుల్ బౌలింగ్. అంజీ ముందు గుర్తు చేస్తున్నారు. చూడాలి బ్యాక్ టు బ్యాక్ వికెట్ వేసిన అంజీ. ఒకసారి గాలి చూడాలి. స్పందించేందుకు సునాయాసంగా ఒక పరుగు అజయ్ కాపాలి. బ్యూటిఫుల్ చెవులు కాబట్టి 4 ఓవర్లు పూర్తి సమయానికి 33 పరుగులు 2 వికెట్లు పెడతాయి. 4 ఓవర్స్ గాన్ స్కోర్ మిస్ ఆఫ్ 33 లాస్ ఆఫ్ 2 వికెట్స్. ఆ 2 వికెట్లు అంజీ ఖాతాలోనే. అద్భుతమైన స్పెల్ అంజీ. తను వేసిన 2 ఓవర్లో 2 వికెట్లు తీశాడు. బ్యూటిఫుల్ బౌలింగ్. 8 పరుగులు మాత్రమే ఇచ్చి 2 బౌలింగ్ బాగా పంపించాడు అంజీ. నైస్ బౌలింగ్. తన బౌలింగ్ స్పెల్ అద్భుతంగానే స్టార్ట్ చేశాడని చెప్పాలి. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న అంజీ 2 వికెట్లు బౌలింగ్ బాగా పట్టించి 8 పరుగులు మాత్రమే ఇచ్చాడు. అంజీ మ్యాచ్ విన్. పొద్దున్న మార్నింగ్ సండే అవుతున్నాము డ్యూటీకి ఈరోజు. ఇవ్వండి ఫిష్ మార్కెట్. ఇది మాకు ఫిష్ మార్కెట్. ఎవరికైనా కావాలని చెప్పండి, పార్సల్ వేపిస్తాం. ఈయన కూడా తక్కువ చేస్తాడు నా డోర్ తీసుకొచ్చి ఆడన్న పెట్టించుగా. చూడండి మార్నింగ్ మార్నింగ్ ఇది మా టిఫిన్ హోటల్ కాతగొట్టు. తినిపోవా ఇంకెందుకు. ఈ మూల ఉంటుందిలేనా, ఇదిగో ఖాళీ ఉంది. ఇది ఇలా 12కి డ్యూటీ దిగుతా. అందరూ వచ్చి పెట్టగలవా? 140 మంది ఉన్నారు. గ్రోత్ వచ్చింది. ఓనర్ ఇది అంటున్నాడు చూడండి. కస్టమర్లకు పెట్టుకుంటాడు. మాకు కస్టమర్లకు పెట్టుకుని ఓనర్ ఇది అంటున్నాడు. అదేలే డైలీ వచ్చి వస్తాను ఇవాళ నేను. పండగ అందరూ 3 రోజులు చేసుకుంటారంటే నువ్వు ఒకసారి 10 రోజులు చేసుకుంటావు పండగ. ఇవ్వండి వేడి వేడి ఇడ్లీ విత్ చట్నీ. చట్నీ లేకుండా నీళ్ళు పోసుకో. నీళ్ళు కూడా మళ్ళీ మాట్లాడదాం తిన్నాక పొగలిల్లుతాను.
కళ్ళద్దాలు పెట్టి ఆ క్యాన్ బాగా నూకుతాడు ఇవాళ. క్యాన్ బాగా నూకుతాడు. మనోడి లుక్ చూడండి ఒకసారి, హీరో లెక్క ఉన్నాడు ఇవాళ. అదిగో ఎండ చూడండి ఆడికి వచ్చిందో. 6 గంటలకు డ్యూటీకి రావాల్సినోడు 6 గంటలు కూడా పుడిచి కదా కులం కులం అనే 20 నీదే కులం. చెప్పు డైలాగ్ మొత్తం. 9ంటికి వాడు ఈ వర్కాడ ముడ్డెనకు చేతులు పెట్టి ఈ వర్కాడ అసలు ఎట్ట కొట్టాలి చెప్పండి మీరే. వద్దులేప, పని చేయాలి, మళ్ళీ కొడితే పని చేయద్దు. ఇదిగో ఈరోజు ఈ కంపంతా మొత్తం కోల్ చేయాలి. ఇదంతా కోల్ చేసి తగలబెట్టేస్తే మనకు కొంచెం ఫ్రీగా ఉంటుంది. ఇంకా అది కానొస్తుంది కదా, దాని వరకు బేకాలి. ఇంకా దగ్గర ఒక 3 రోజులు 4 రోజులు ఉంటుంది ఈ చేను. ఈ 3-4 రోజులు అయిపోతే మళ్ళీ ఇంకోసారికి వెళ్ళాలి. కానీ ఈ కంపంతా కోజ ఎత్తి అంటే కోజ ఎత్తే తొందరగా ఆరదని చెప్పేసి దీన్ని అట్టే వదిలేశారు. ఇప్పుడు అట్ట పలసగుంది అనుకో తొందరగా ఆరిపోద్ది. కోజ వేసామనుకో తొందరగా ఆరదు. దానివల్ల ఏంటంటే లేట్ అయిపోద్ది. ఇదిగో ఇక్కడ మనకు అడ్డం వచ్చిందని చెప్పేసి ఇదిగో ఇక్కడ చేసాం ఎక్కువ. అదిగో మన రాక్స్ రౌడీ వచ్చింది. రాక్స్ రౌడీని బకెట్ బోర్లేసి ఆపరు అంటే వాడు చూడు. వస్తున్నాను ఉండండి. ఇదిగో వీళ్ళే మనం ముఠ, మన బండి కింద ముద్దులు కొట్టే ముఠ. ఇవాళ సండే కదా, బాగా లేట్గా వచ్చారు. వండుకొని గట్టి తినొచ్చినట్టు ఉండరు. మంపెక్కింది. ఎదుగో ఇప్పుడు దాకా పని కొంగకుండా ఉన్నాడు చూడు మేస్త్రి తమ్ముడు. ఇప్పుడు దాకా పని కొంగకుండా ఉన్నాడు. ఇదంతా కొట్టిన వాడు దాకా ఉందిగా. ఈ కొద్దిగా ఇటు పక్కకి వేస్తే దీన్ని పడేస్తే ఇంతవరకు అయిపోద్ది మూల. దీని వరకు పడేస్తే మూల వరకు అయిపోద్ది. ఉప్ప తీసేది ఏంటిదిరా? దాన్ని బిగించి గ్రీజ్ కొట్టరా. పని చేయాలని వచ్చినవా లేకపోతే ఒంగోలు పోవాలని వచ్చినవారు నువ్వు? చేస్తాడు మేయ ఫోను. పనికి వచ్చేటప్పుడు మేయ ఎందుకు ఫోన్ చేసాడు రా? దీని వరకు పడేసాడు. దాకా వచ్చినట్టున్నాడు చూడండి. పీకేది లేదు తీసేది అన్నాడు. టెక్నిక్ మారింది. అది తీరా తీరా. చెప్పండి ఫ్రెండ్స్ ఎట్టుందో. నిజం చెప్పరా ఎట్టుందో. వాడు తీసుకున్నాడు అనుకో ఊరుకునేది లేదు. బాగున్నాయి రా స్పెడ్స్. చల్లగా అయింది, మసక మసక్క కూడా ఉన్నాయి తుడితే కదా. ఫ్రెండ్స్ కొత్త న్యూ లుక్ ఎలా ఉంది చెప్పండి. బాగుందా లేదా? మన రాక్స్ రోడ్ ఇక్కడ స్పెడ్స్ పెట్టి పైన కూర్చొని పని చేస్తుంటే అప్పు ఓకే అంటారేమో. అరే ఇక్కడ ప్లాటి, దాన్ని ఎందుకు గానుగుతావు? ఇది ట్రాక్ లూజ్గా ఉంది కదా, మనకు ట్రాక్ అడాప్టర్ పోయి లూజ్గా ఉంది. అందుకని చెప్పేసి కొత్త అడాప్టర్ తెచ్చాము. దాన్ని బిగిచ్చేసి ఇప్పుడు గ్రీజ్ కొడితే సరిపోతుంది. టైట్ అయింది. కానుకాడు ఫ్రెండ్స్. ఇటు పట 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 అనిపిస్తాడు.
ఫ్రెండ్స్ వాడు చూడండి, దాన్ని నోడ తీయడానికి గంట పట్టింది. ఏం పని చేస్తారు ఇది? ఫ్రెండ్స్ గ్రీన్ కొట్టుకుంటాడు అదేమంటే ఉన్నది మొత్తం తయారులు గుట్టించుకుంటుంది, ఏముంటుంది వేస్ట్. అన్నయ్యలు తమ్ముళ్ళు అది చూడు, లోపల దాచిపెట్టుకుంటుండ దాన్ని. ఉంది ఏడ్రా ఏది చూసుకోపో. నువ్వు తీస్తే నేను తీస్తే చాలా డేరింగ్ ఈ గ్రీజ్ కాదు, ఈ గ్రీజ్ కాదు, ఎస్కేప్. చేలోకి వచ్చిన కానీ చీలు గుయ్యని పెత్తర పని చేసేది లేదు, పాడు లేదు. కానీ ఆ సౌండ్ దెబ్బకు చెవులు పోతున్నాయి. మన బండికి ఇది తొందరలో దీన్ని గట్టించాల. మొత్తం పోయింది రాక్స్ రోడ్డుకి. రాక్స్ రోడ్ని తొందరగా తీసేయకపోతే ఆయన రాక్స్లోకి వెళ్ళిపోతాడు చివరికి. మన రాక్స్ రోడ్ ప్లేస్లో ఇంకో బండి రావాలా. చెప్పండి ఫ్రెండ్స్, మిషన్ కొత్త తీసుకోమంటారా, సెకండ్లో తీసుకోమంటారా? మెసేజ్ చేయండి. మళ్ళీ చూడు, మళ్ళీ చూడు. మొగుడు లేదా మొగడ అంటే పెసరపప్పు తెల్లమాల అంట. ఉన్నదానికే పని లేదు రసాయన లక్షణ అంటే కొత్తది చేస్తాడు 30 లక్షలు పెట్టి. అంతేలే, ఉన్న మారేజ్ ఏదైనా సేటే కదా, మనం అనుకోవడం తప్పు కదా. తమ్ముడు మనకి దప్ప ఇంకోటి తెలియదు, దీంట్లోనే ఎత్తుకు కావాలా. అదేదో కొత్తదే తెచ్చుకుందాం, ఖర్చులు తగ్గించుకుందాం, ఫైనాన్సులు కడదాం. అంతేలే, ఇప్పుడు ఆర్బీఐ కూడా కొత్త రూల్ ఇచ్చింది, అట్ట బండి సీడ్ చేసేది లేదు. ఎందుకు? అంతే రూల్. ఇప్పుడు ఏం సీలు? బండి సీడ్ చేయడానికి లేదు, ఫైనాన్స్ కట్టకపోతే బండి అంతా కూడా లేదు. అది ఎప్పటి నుంచి వచ్చింది? మరేం చేస్తారు కట్టకపోతే? కట్టించుకోవాలి, తిరగాలి, అప్పుడు లీగల్ నోటీస్ పంపాలి, అప్పుడు జప్తు చేస్తారు. కానీ రెండోసారి ఫైనాన్స్ ఇయ్యరుగా సివిల్ పోతే. ఫ్రెండ్స్ మీ అందరికి కూడా ఒక సలహా చెప్తున్నా, ఒకవేళ ఫైనాన్స్లు కనుక తీసుకుంటే ఫైనాన్స్ డ్యూ మాత్రం ఇన్ టైంలోనే కటింగ్ అయ్యేలా చూసుకోండి. ఏమాత్రం సివిల్ పోయినాయి అంటే, నాది కూడా పోయినసారి అలా జరిగింది. అందుకని చెప్పేసి నేను ఇప్పుడు వేరే వాళ్ళ పేరు మీద పెట్టుకొని తీసుకోవాల్సి వచ్చింది. నాకు అది అనేది ఇంకా సివిల్ పోలా, సివిల్ రాలేదు మనకు, దానివల్ల కొద్దిగా ఇబ్బందిగా ఉంది. అందుకని చెప్పేసి ఎవరైనా సరే మిషన్ది కానీ లారీలది కానీ ఏదైనా సరే డ్యూలో ఇన్ టైంలోనే కటింగ్ అయ్యేటట్టు చూసుకోండి. మీరు ఏ తిప్పలైన పడండి కానీ డ్యూలు మాత్రం ఆపుకోమాకండి. సివిల్ అనేది ఒకసారి పోయిందంటే మళ్ళీ రావటం కష్టం. వీడు మాత్రం ఈ బండితో పని చేయకుండా పైపులతో పని చేస్తున్నాడు చూడండి. మొన్న ఒకసారి పైకి లేచిపోతే ఉంచాను. ఏం పొల్లా ఎందుకు బయటికి తీయాలా? ఇదిగో పుల్ల అడిగావు, అది నేను ఎప్పటికీ ఏం పుల్ల అన్నాను, ఏదో పుల్లను, అందుకే ఏదో ఒకటి ఇచ్చాను. ఆడంది దానికి కింద ఉందా? ఎట్ట వస్తుంది అబ్బా అంత పొడుగుది, ఇంకంత లోపల పోయింది. కానీ సగానికి ఇరు. చూడు కైనీ ప్యాకెట్లు వేసుకున్నాడు పళ్ళు. ఎట్టుంటాయా చెప్పండి ఫ్రెండ్స్. కొత్తగా ఉన్నది పాట బాగా పాడరు ఇక్కడ యూట్యూబ్లో. అక్కడే ఉన్నది, ఇది బయటికి రాదు బామో.
ఫ్రెండ్స్ మీ అందరు నాకు ఒక సలహా చెప్తారా? ఎంతమంది చూస్తున్నారో అంతమంది. నేను అంటున్నాను ఈ పొక్లైన్ ఏంటంటే రొటేషన్ అయిపోయింది. నాకు ఒక అది ఇవ్వండి. నేను ఇక్కడ మాట్లాడుతున్నాను రా. ఏమయ్యాలా ఎందుకు వీడు నన్ను వీడియోలు చేయనీయడు. జంబు వచ్చారు చూడండి. ఇదిగో ఆయన జంబు, ఆయన లంబు వచ్చారు చూడండి. ఇద్దరు పేర్లు బాగున్నాయి కదా ఫ్రెండ్స్, చెప్పండి మీరే. అడే ఊరిన వాయిస్తున్నాడు చూడండి. ఒరే ఎంత పెద్దదా దాని బీక్ ఇప్పుడు. మా వాడు నిన్న పోయి కళ్ళద్దాలు కొనుక్కొని వాడు కళ్ళద్దాలు నేను వాడది ఎప్పుడు ఇటు పెట్టేది తీసేది యూట్యూబ్లో పెట్టేది ఏదో అవార్డులు వచ్చినట్టుగా. గొబ్బియల్లో గొబ్బియల్